ప్రతిసారి నాని మూవీసే ఎందుకు హిట్ అవుతున్నాయి, మరి మిగతా హీరోస్ వల్ల ఎందుకు కావట్లే? ఇప్పుడు కూడా మన మూవీ లవర్ సరిపోదా శనివారం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే TF5 ఫ్లాప్స్ లో ఉన్న ప్రతిసారి నాని వచ్చి హిట్ ఇస్తాడనే నమ్మకం. సో ఈ వీడియోలో మనం నాని సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. అలాగే నానికి న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చే సరిపోదా శనివారం సినిమాతో నాని టైర్ 2 నుంచి టైర్ 1 లోకి అడుగు పెడతాడా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ అలాగే నాని ఫిల్మోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. చెల్లపల్లి గ్రామం, ఆంధ్రప్రదేశ్ లో 24 ఫిబ్రవరి 1984లో పుట్టాడు. నాని ఫ్యామిలీ హైదరాబాద్ లో స్థిరపడడంతో నాని కూడా ఇక్కడే పెరగాల్సి వచ్చింది. నాని స్కూలింగ్ అంతా హైదరాబాద్ లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్సా స్కూల్లో జరిగింది. అండ్ ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ లో పూర్తి చేశాడు. సికింద్రాబాద్ లో ఉన్న వెస్లీ డిగ్రీ కాలేజ్ లో తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నాని రేడియో జాకీగా పనిచేశాడు. నాని రేడియో జాకీగా చేస్తున్న టైంలో తనకి సినిమాల మీద ఉన్న ప్యాషన్ తో నాని క్లాప్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. తను అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదట చేసిన సినిమా రాధా గోపాలం. ఇది 2005లో రిలీజ్ అయ్యింది. నాని ఆ టైంలో డైరెక్టర్ బాపు గారి దగ్గర, కె రాఘవేందర్ రావు గారి దగ్గర, సురేష్ కృష్ణ గారి దగ్గర అండ్ అలాగే శ్రీనువేట్ల గారి దగ్గర ఇలా చాలా మంది పెద్ద డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేశాడు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న టైంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి అనే డైరెక్టర్ నానికి యాజ్ ఎ హీరోగా ఫస్ట్ సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఆ సినిమా పేరే అష్టాచెమ్మ. నానికి ఆ సినిమాతో పెద్ద సక్సెస్ వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అవడంతో నాని జర్నీ మొదలైంది. ఇలా నాని ఒక్కొక్క సినిమా తీస్తూ సక్సెస్ కొడుతూ జనాలకి దగ్గరయ్యాడు. సో మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఎందుకు ప్రతిసారి నాని మూవీస్ హిట్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే నాని కెరియర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేశాడు. అది తనకి ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఒక డైరెక్టర్ తన దగ్గరకు వచ్చి స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు నాని తనలో ఉన్న డైరెక్టర్ యాంగిల్ లో ఆలోచిస్తాడు. అదే విధంగా తనకి నచ్చిన థియేటర్ లో కూర్చొని ఒక ప్రేక్షకుడి లాగా చూస్తాడని కొన్ని ఇంటర్వ్యూలో స్వయంగా నానియే చెప్పాడు. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అవుతే నాని ఎలా రియాక్ట్ అవుతాడో, ఆ ఫ్లాప్ ని ఎలా తీసుకుంటాడో తెలుసుకుందాం. నాని తన ఫ్లాప్ మూవీస్ ని అసలు ఫ్లాప్ గా చూడడు. ఎందుకంటే తన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైసా సినిమా ఫ్లాప్ అయింది. తను నటించిన కృష్ణార్జున యుద్ధం కూడా ఫ్లాప్ అయింది. ఇవన్నీ థియేటర్ మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే టీవీస్ లో వస్తుందో కొందరు అందులో పాటలు బాగున్నాయంటారు, కొందరు కొన్ని సీన్స్ లో జీవించేశారంటారు. ఇలా నాకు చాలా మంది కాల్ చేసి కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో అప్పుడు నేను పడ్డ కష్టం అంతా వృధా పోదని భావిస్తాడంట. సో నాని ఫ్లాప్ సినిమాస్ ని ఇలా తీసుకుంటాడంట. కానీ ఎప్పుడైతే థియేటర్ లో హిట్ అవుతుందో అది బోనస్ గా తీసుకుంటానని నాని స్వయంగా ఇంటర్వ్యూస్ లో తానే చెప్పాడు. సో డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పేటప్పుడు యాజ్ ఏ ఆడియన్స్ గా స్టోరీ నచ్చితే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే లేదు. సో ఇది నాని సక్సెస్ సీక్రెట్. ఫ్రెండ్స్, మీకు తెలుసా అసలు నానికి న్యాచురల్ స్టార్ అనే పేరు ఎలా వచ్చింది? నాని జెండాపై కపిరాజు సినిమా చేస్తున్న టైంలో ఆ సినిమా డైరెక్టర్ సముద్రై కని గారు నానిని సహజ నటుడు అంటే న్యాచురల్ యాక్టర్ అని అన్నాడు. అదే సంవత్సరంలో వచ్చిన భలే భలే మగాడువై సినిమాలో డైరెక్టర్ మారుతి నానికి న్యాచురల్ స్టార్ అనే పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా అసలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 3 టైప్స్ ఆఫ్ హీరోస్ ఉన్నారు. వాళ్ళే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని మనం పిలుస్తాం. అసలు ఈ టైర్స్ ని ఎలా డివైడ్ చేశారో చూద్దాం. టైర్స్ అంటే ఏంటో కాదు, A1 కేటగిరీ, A2 కేటగిరీ, A3 కేటగిరీలా. సో ఫస్ట్ టైర్ 1 హీరోస్ గురించి తెలుసుకుందాం. అసలు టైర్ 1 హీరోస్ ఏంటంటే వాళ్ళ సినిమాలు ఎలా ఉన్నా వాళ్ళ ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా చూస్తారు. వాళ్ళ డే 1 రికార్డ్స్ అనేవి చాలా హై మార్జిన్ లో ఉంటాయి. మూవీ ఎలా ఉన్నా హీరోకి ఉన్న మార్కెట్ ప్రకారంగా కలెక్షన్స్ హైలో వస్తాయి. సో ఇప్పుడు టైర్ 1 హీరోస్ ఎవరో తెలుసుకుందాం. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, NTR అలానే ప్రభాస్. ఇప్పుడు టైర్ 2 హీరోస్ గురించి తెలుసుకుందాం. టైర్ 2 హీరోస్ అంటే ఓన్లీ ఆ హీరో ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. ఒకవేళ మూవీ రివ్యూ లేదా స్టోరీ బాగుంటే కనుక నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్తారు. సో కలెక్షన్స్ అనేవి స్టోరీని బట్టి ఉంటాయి. అది హై ఉండొచ్చు, లో ఉండొచ్చు. టైర్ 2 హీరోస్ ఎవరో తెలుసుకుందాం. నాని, విజయ్ దేవరకొండ, రవితేజ అలాగే రామ్ పోతినేని కూడా ఉన్నాడు. ఇప్పుడు టైర్ 3 గురించి తెలుసుకుందాం. టైర్ 3 హీరోస్ అంటే ఒకవేళ వాళ్ళ మూవీస్ బాగున్నా ఆడియన్స్ అంతగా ప్రిఫర్ చేయరు. ఓటీటీలో చూద్దాంలే అనే ఆలోచనలో ఉంటారు. టైర్ 3 హీరోస్ ఎవరో తెలుసుకుందాం. గోపీచంద్, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం. సో ఇప్పుడు నాని ఫిల్మోగ్రఫీ అండ్ తనకు వచ్చిన అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. నాని ఇప్పటి వరకు 30 సినిమాలు తీశాడు. తను నటించిన 31 చిత్రమే సరిపోదా శనివారం. ఇప్పటి వరకు నాని నటించిన సినిమాల్లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, ఎన్ని హిట్ అయ్యాయి, అదే విధంగా ఎన్ని సూపర్ హిట్ అయ్యాయో కూడా తెలుసుకుందాం. నాని నటించిన ఫస్ట్ సినిమా అష్టాచెమ్మ హిట్ అయింది. సెకండ్ రైడ్ యావరేజ్ గా నిలిచింది. తన 3వ చిత్రం స్నేహితుడు ఫ్లాప్. భీమ్లీ కబడ్డీ జట్టు హిట్ అయింది. అలా మొదలైంది సూపర్ హిట్ అయింది. సెగ ఫ్లాప్ అయింది. తర్వాత వచ్చిన పిల్లా జమీందార్ హిట్ అయింది. రాజమౌళి గారు చిత్రీకరించిన ఈగ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన పైసా కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆహా కళ్యాణం యావరేజ్ గా నిలిచింది. జెండాపై కపిరాజు ఫ్లాప్. ఎవడే సుబ్రహ్మణ్యం హిట్. భలే భలే మగాడువై సూపర్ హిట్. కృష్ణగాడి వీరప్రేమ గాథ సూపర్ హిట్. జెంటిల్ మ్యాన్ సూపర్ హిట్. మజ్ను హిట్. నేను లోకల్ బ్లాక్ బస్టర్. నిన్ను కోరి సూపర్ హిట్. మిడిల్ క్లాస్ అబ్బాయి సూపర్ హిట్. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్. నాగార్జునతో నటించిన దేవదాస్ సినిమా ఫ్లాప్. జెర్సీ ఇండస్ట్రీ హిట్. గ్యాంగ్ లీడర్ సూపర్ హిట్. వి ఫ్లాప్. టక్ జగదీష్ ఫ్లాప్. శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్. అంటే సుందరానికి ఫ్లాప్ అయింది కానీ అదొక అండర్ రేటెడ్ మూవీ. దసరా బ్లాక్ బస్టర్. హాయ్ నానా హిట్. మనం చూసుకున్నట్టయితే నాని చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళతో సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. నాని తన సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్స్ తో కొన్ని సినిమాలు నిర్మించాడు. అవే ఆ సినిమా అండ్ హిట్ 1 అండ్
అండ్ హిట్ 2. ఫ్రెండ్స్, ఇప్పుడు నానికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసుకుందాం. నానికి 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్, 3 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, 4 జీ సినీ అవార్డ్స్ తెలుగు వచ్చాయి. నానికి తను నటించిన భలే భలే మగాడు ఈ సినిమాతో బెస్ట్ క్రిటిక్ యాక్టర్ అనే అవార్డు వచ్చింది. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా బెస్ట్ క్రిటిక్ యాక్టర్ అనే అవార్డు వచ్చింది. అలాగే నానికి ఎటో వెళ్ళిపోయింది మనసు అండ్ జెంటిల్మ్యాన్ సినిమాతో 2 నంది అవార్డ్స్ వచ్చాయి. నాని నటించిన జెర్సీ అండ్ గ్యాంగ్ లీడర్ కి సైమా అవార్డ్స్ వచ్చాయి. తను నటించిన ఈగా సినిమాకి టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే అవార్డు వచ్చింది. అలాగే నానికి కృష్ణగాడి వీరప్రేమ గాథ, నేను లోకల్, నిన్ను కోరి అండ్ జెర్సీ సినిమాతో జీ సినిమా అవార్డ్స్ వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇప్పుడు వచ్చే సరిపోదా శనివారం సినిమాతో నాని హ్యాట్రిక్ సాధించగలడా అండ్ మీకు ఆ సినిమా గురించి రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.